ఒక్కసారి నమ్మి కలిసి నడిస్తే కడవరకు అండగా నిలిచే దేశం భారత్. ఎంతటి కష్టం వచ్చినా నేనున్నా అని ముందుకొస్తుంది. శ్రీలంక విషయంలో మరోసారి అదే చేసింది. ఆ దేశం ఆర్థిక సంక్షోభ సమయంలో చిక్కుకున్నప్పుడు కొండంత అండగా నిలిచిన ఇండియా దిత్వా తుఫానుతో ధ్వంసమైన ద్వీప దేశాన్ని మరోసారి ఆదుకుంది. $45 కోట్ల ఆర్థిక సాయంతో శ్రీలంకకు భరోసా ఇచ్చింది. ఈ సాయమే ద్వీప దేశాన్ని భారత్కు మరింత దగ్గర చేయడంతో పాటు డర్టీ డ్రాగన్ కు దూరం చేయబోతోంది. ఇంతకు శ్రీలంక కష్టాల్లో ఉన్న ప్రతిసారి అండగా నిలవడం వెనుక ఇండియా వ్యూహం ఏంటి? నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగమా, లేక చైనాకు చెక్ పెట్టే వ్యూహమా? శ్రీలంకకు సాయం ద్వారా పొరుగు దేశాలకు, ముఖ్యంగా బంగ్లాదేశ్కు ఇచ్చిన క్లియర్ కట్ మెసేజ్ ఏంటి? వాచ్ దిస్. దిత్వా తుపానుతో నష్టపోయిన శ్రీలంకకి కొండంత అండగా భారత్. పునరావాసం, పునరుజ్జీవన కార్యక్రమాల కోసం 4,000 కోట్ల సాయం. పొరుగు దేశాలకి మోడీ సర్కార్ ఇచ్చిన క్లియర్ కట్ మెసేజ్ ఏంటి? గత కొన్నేళ్లుగా భారత్ వసుధైక కుటుంబం అంటుంది. అంటే ప్రపంచమంతా ఒక్కటి కుటుంబం, అందరూ కలిసి నడిస్తేనే విశ్వశాంతి అని అంతర్జాతీయ వేదికలపై చాటి చెబుతోంది. ప్రకటనలు మాత్రమే కాదు, ఆపత్కాలంలో తానామానా అనే తేడా లేకుండా చాలా దేశాలకు అండగా నిలుస్తోంది. కోవిడ్ సమయంలో 100కు పైగా దేశాలకు ఉచితంగా టీకాలు పంపిణీ చేసింది. తాలిబాన్ దేశం ఆఫ్ఘనిస్తాన్కు అన్ని విధాలా అండగా నిలిచింది. 2023లో భారీ భూకంపంతో కుదేలైపోయిన టోకీ, సిరాయాకు, ఈ ఏడాది ఆరంభంలో భూకంపంతో వణికిన థాయిలాండ్, మయన్మార్కు అన్ని రకాలుగా సాయం అందించింది. చైనాతో లింకులు పెట్టుకున్నప్పటికీ ఆర్థిక సంక్షోభం సమయంలో శ్రీలంకకు నేనున్నానన్న భరోసా ఇచ్చింది. ఇటీవల దిత్వా తుపాను దెబ్బకు తీవ్రంగా నష్టపోవడంతో ద్వీపదేశానికి మరోసారి ఆర్థిక సాయంతో ధైర్యం చెప్పింది. దిత్వా తుపానుతో కకావికలమైన శ్రీలంకకు పునరావాసం, పునరుజ్జీవన కార్యక్రమాల కోసం 4,000 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. పొరుగున ఉన్న మిత్రదేశం శ్రీలంకకు భారత్ సదా అండగా నిలబడుతుందని విదేశాంగ మంత్రి జయశంకర్ పేర్కొన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోడీ తరఫున ప్రత్యేక రాయబారిగా శ్రీలంకకు వెళ్లిన జయశంకర్ ఆ దేశ అధ్యక్షుడు అనురగ్ కుమార, మహిళా ప్రధాని హరిణి అమరసూర్యలతో విడివిడిగా భేటీ అయ్యారు. తుపాను నుంచి తేరుకుని పునర్నిర్మాణం దిశగా అడుగులేస్తున్న శ్రీలంకకు ఆపన్నహస్తం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ రాసిన లేఖను లంకా అధ్యక్షుడికి అందించినట్టు జయశంకర్ చెప్పారు. $45 కోట్ల $35 కోట్ల రుణాల రూపంలో, $10 కోట్ల గ్రాంట్ల రూపంలో భారత్ అందివ్వనుంది. తుపాను కారణంగా దారుణంగా దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణకు భారత్ అందించిన నిధులను ఖర్చు చేయనున్నారు. ఈ పర్యటనలోనే స్టీల్ ప్యానెళ్లతో నిర్మించిన 120 అడుగుల పొడవైన బేలి రకం వంతెనను తుపాను ప్రభావిత ఉత్తర ప్రావిన్స్లోని కోలినొచ్చి జిల్లాలో జయశంకర్ ప్రారంభించారు. నిజానికి శ్రీలంక దిత్వా తుపానులో చిక్కుకున్న వెంటనే భారత్ రంగంలోకి దిగింది. 14.5 టన్నుల ఔషధాలు, వైద్య ఉపకరణాలను ద్వీపదేశానికి సరఫరా చేసింది. ఏకంగా యుద్ధ నౌకలని రంగంలోకి దించింది. తొలి విడత సహాయ సామగ్రిని భారత నావికా దళానికి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ ఉదయగిరి ద్వారా తరలించారు. సహాయక చర్యల కోసం కొలంబోలో ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధనౌక నుంచి హెలికాప్టర్లు పంపించారు. వరదలో చిక్కుకున్న వారిని కాపాడడానికి ఐఎన్ఎస్ విక్రాంత్ సేవల్ని వినియోగించాలని శ్రీలంక ప్రభుత్వం కోరింది. క్షణం ఆలస్యం చేయకుండా విక్రాంత్తో పాటు నేవీ యాక్షన్లోకి దిగింది. ఒక రకంగా విక్రాంత్ రంగంలోకి దిగబట్టి ద్వీపదేశంలో ప్రాణనష్టం తగ్గింది. లేదంటే దిత్వా సృష్టించిన విధ్వంసానికి ఊహకందని రీతిలో ప్రాణనష్టం జరుగుండేది. తనని నమ్ముకున్న వారికి కష్టం వస్తే సాయం చేయడానికి భారత్ ఎంత దూరమైనా వెళుతుంది అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఆపరేషన్ సాగర్ బంధు ముగిసిన తర్వాత మరో దేశమైతే శ్రీలంక వైపు కన్నెత్తి చూసేది కాదేమో, కానీ భారత్ మాత్రం శ్రీలంక పునర్నిర్మాణంలోనూ నేనున్నానని ముందుకొచ్చింది. నిజానికి శ్రీలంకకు కష్టం వస్తే మొదట గుర్తొచ్చేది, వినిపించేది భారతే. ఆ దేశానికి భారత్ అంతగా అండగా నిలుస్తూ వస్తోంది. ఆ మాటకొస్తే 2 ఏళ్ల క్రితం నిండా మునిగిన లంకను ఒడ్డుకు చేర్చింది కూడా భారతే. దగ్గర భారత్ $400 కోట్ల సహాయాన్ని అందించింది. దీని ఫలితంగానే IMF నుంచి లంకకు రుణం అందింది కూడా. ఇదే విషయాన్ని ఆ దేశ పాలకులు సైతం అంగీకరించారు. ఆపత్కాలంలో ఆదుకోవడమే నిజమైన మిత్రధర్మం. భారత్ ఆ ధర్మాన్ని పాటిస్తోంది. ట్విస్ట్ ఏంటంటే
శ్రీలంకకు అప్పులిచ్చి భారత్ నుంచి తన వైపు తిప్పుకున్న డ్రాగన్ కంట్రీ కొలంబో వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. తాజా సాయంతో ద్వీపదేశానికి నిజమైన బంధువు ఎవరో చెప్పకనే చెప్పింది మోడీ సర్కార్. శ్రీలంకకే కాదు, భారత్ చేసిన సాయం మరిచి భారత్తోనే కయ్యానికి దిగుతున్న పొరుగు దేశాలన్నింటికీ, ముఖ్యంగా మతోన్మాద ముక్కల కుట్రలకి వేదికైన బంగ్లాదేశ్కు కూడా క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చింది. నమ్మి భారత్ వెంట నడిస్తే ఏ కష్టాన్ని ఆ దేశాల దరిదాపుల్లోకి రానియమనే భరోసా కల్పించారు. కానీ బంగ్లాదేశ్కు భారత్ గొప్పదనం ఎన్నటికీ అర్థం కాదు, మతోన్మాద ముక్కల చేతుల్లోంచి ప్రజాస్వామ్య పాలనలోకి వస్తే తప్ప.